కడప జిల్లా ఒంటిమిట్ట మండలంలోని మాలకపాటి పల్లి గ్రామంలో మాలకాటిపల్లి యూత్ ఆధ్వర్యంలో విజయదుర్గాదేవి నవరాత్రి గ్రామోత్సవాలు ఘనంగా జరిగాయి. 9 రోజుల పాటు అమ్మవారికి ప్రత్యేక అలంకరణలతో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. 9వ రోజు అమ్మవారి ఊరేగింపు కార్యక్రమంలో భాగంగా గ్రామంలోని ప్రతి కుటుంబం నుంచి అమ్మవారికి బిందెలతో నీరు ఆరబోసి అమ్మవారి ఊరేగింపులకు స్వాగతం పలికారు. ఈ కార్యక్రమానికి భక్తులందరూ పెద్ద ఎత్తున హాజరై నవరాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. దుర్గాదేవి గ్రామోత్సవంలో గ్రామస్తులంతా కలిసి కోలాటం, భజన కార్యక్రమాలను వైభవంగా నిర్వహించారు. టీటీడీ శ్రీ బాలాజీ ఆరోగ్య వరప్రసాదిని ట్రస్టుకు 30 లక్షల రూపాయల విరాళాన్ని ఖమ్మం జిల్లాకు చెందిన గుర్రం వెంకటేశ్వర్లు ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన కుమారుడు గుర్రం టెక్స్టైల్స్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ అంకిత్ క్యాంప్ కార్యాలయంలో టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడును కలిసి విరాళాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో బోర్డు సభ్యుడు శాంతారాం కూడా పాల్గొన్నారు. విరాళదాతను అభినందించిన చైర్మన్ ఈ విరాళం ఆరోగ్య సేవల విస్తరణకు ఉపయోగపడుతుందని తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లా దసరా సందర్భంగా వేములవాడ పట్టణంలో ఎడ్లబండ్ల ర్యాలీలో ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పాల్గొన్నారు. భారతదేశంలో అతిపెద్ద పండుగ దసరా అని ఆయన అన్నారు. చెడుపై మంచి విజయం సాధించి నవరాత్రి ఉత్సవాల్లో అమ్మవారు రాక్షస సంహారం చేసిన సందర్భంలో ప్రజలందరూ అమ్మవారిని కొలుస్తూ ఆశీస్సులు పొందాలన్నారు. దసరా పండుగ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరపున వేములవాడ రాజన్న దర్శనానికి వచ్చే భక్తులకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. అలాగే ఎడ్లబండ్ల ర్యాలీ చేపట్టినట్లు తెలిపారు. ఈ సంవత్సరం సమృద్ధిగా వర్షాలు కురిశాయని, రైతులు ఆనందం వ్యక్తం చేశారని, ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఉండాలని ఆకాంక్షించారు. దసరా పండుగ పర్వదిన సందర్భంగా ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. దక్షిణ కాశీగా పేరుగాంచిన రాజన్న ఆలయంలో వచ్చేటువంటి భక్తులకు రాష్ట్ర ప్రభుత్వ పక్షాన, దేవాదాయ శాఖ పక్షాన అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ప్రధానంగా చెడుపైన మంచి విజయంగా అమ్మవారు రాక్షస సంహారం చేసిన తదుపరి ఈ దసరాను జరుపుకునేటువంటి పండుగలో దేశ విదేశాల నుంచి కూడా తమ సొంత గ్రామానికి తమ కుటుంబ సభ్యులతో ఆనందంగా ఈ పండగ వాతావరణంలో గడుపుకునేటువంటి సందర్భంలో అలైబలై ఇచ్చేటువంటి కార్యక్రమం, అమ్మవారి ఆశీస్సులు అందరికీ అందాలి, అందరూ బాగుండాలని సందర్భంగా ఆ దుర్గా అమ్మవారిని దసరా పండుగ పర్వదిన సందర్భంగా వేడుకుంటూ సకాలంలో చక్కటి వర్షాలు బ్రహ్మాండంగా పడి పాడి పంటలు బ్రహ్మాండంగా పండి రైతు వర్గంతో పాటు అన్ని వర్గాల ప్రజలు సుఖమయ జీవితంతో, ఆనందమయ జీవితంతో, అష్టైశ్వర్యంతో, ఆయుర్వేదంతో ముందుకు సాగాలని చెప్పి ఈ సందర్భంగా అమ్మవారిని వేడుకుంటూ కృష్ణా జిల్లా గుడివాడ పట్టణంలో తొలి ఐటీ కంపెనీ ప్రారంభమైంది. 100 సిట్టింగ్ కెపాసిటీతో ప్రిన్స్టన్ ఐటీ సర్వీసెస్ సంస్థ కార్యకలాపాలను విజయదశమి రోజున ప్రారంభించింది. గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ఐటీ కంపెనీ ప్రారంభోత్సవంలో పాల్గొని సంస్థ ఉద్యోగులతో స్నేహపూర్వకంగా మాట్లాడారు. ప్రిన్స్టన్ ఐటీ సర్వీసెస్ విజయంపై గుడివాడ సక్సెస్ ఆధారపడి ఉందని ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు. ఈ ఐటీ సంస్థను తన సొంత కంపెనీగా భావించి విజయవంతానికి తన సంపూర్ణ సహకారం అందిస్తామన్నారు. P4 స్ఫూర్తితో ప్రిన్స్టన్ సీఈఓ రవి తన స్వగ్రామం ఐటీ సంస్థ నెలకొల్పడం ఆదర్శప్రాయమని తెలిపారు. ఎమ్మెల్యే రాము సహకారంతో గుడివాడలో ఐటీ సంస్థ నెలకొల్పాలని ప్రిన్స్టన్ సీఈఓ వెల్లడించారు. న్యూజెర్సీ, కెనడా, డొమినికాలతో పాటు హైదరాబాద్, కాకినాడలో ఈ సంస్థ పనిచేస్తుందని తెలిపారు.
ఎన్టీఆర్ జిల్లా నందిగామ శివారు అనాసాగరం గ్రామంలో పండగ పూట విషాదం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన కర్రి నరేష్ అనే వ్యక్తి తన ముగ్గురు స్నేహితులతో కలిసి ఈత కొట్టేందుకు పెద్ద బ్రిడ్జి మునేటిలోకి దిగారు. మునేటిలో వరద ప్రవాహం ఎక్కువ అవడంతో కర్రి నరేష్ గల్లంతయ్యారు. తన ముగ్గురు స్నేహితులు క్షేమంగా బయటపడ్డారు. గల్లంతైన వ్యక్తి కోసం వెతుకులాడి మునేటిలో నుంచి బయటికి తీసి నందిగామ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. ఘటనా స్థలాన్ని చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నందిగామ మార్చురీకి తరలించారు. పండుగ పాట ఈ ఘటనతో అనాసాగరం గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. నీళ్ళలో పడేట్టు మా అన్నయ్య కొడుకు దాని ద్వారా నేను వచ్చాను. మేమైతే 5 దిగాం. మాలో దొరికింది. అందరం కలిసి ఫుడ్ చేసినాం. ఎమర్జెన్సీ కూడా హాస్పిటల్ తీసుకెళ్ళాము. అది అన్నీ జరిగింది. నందిగామ నుంచి మన పల్లగిరిల రూట్లో మునేటి దగ్గర ఇట్లా సరదాగా వాళ్ళు పిలుస్తూ మరి ఎట్లా వచ్చారు మాకు కూడా పండుగ సందర్భంగా ఇట్లా జరిగిందానికి మేము అందరం వచ్చి ఇట్లా రక్షించేద్దాం ట్రై చేస్తున్నాం. ఇప్పుడు ప్రస్తుతానికి మేము 100 మంది దాకా వచ్చామండి. దిగింది అయితే 6 అండి. వాళ్ళ ఫ్రెండ్స్ 4 ఏమో వచ్చారంటండి వాళ్ళు సరదాగా పండగని. మరి వాళ్ళు ఎవరో కూడా తెలియదు నాకు. ఇంకా కర్రి నరేష్, నా పేరు కర్రి రాము, మాది అనాసారు. వాళ్ళ నాన్నగారు ఎమర్జెన్సీకి ఉందండి, హాస్పిటల్ వేసుకెళ్ళారు ఎంఎస్లో. మేము ఇప్పుడే ఇంట్లోంచి బయటకు వచ్చేసి బయలుదేరాం. బాడీని వాళ్ళకి అప్లింగ్ చేసాం. మేము బట్టలు వేసుకుని పైకి అరే దినేష్. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో ఉత్తరాంధ్రలో పలుచోట్ల వర్షాలు కురుస్తున్నాయి. విశాఖపట్నంలో ఇవాళ ఉదయం నుంచి ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. పలుచోట్ల చెట్లు విరిగిపడ్డాయి. కొన్ని ప్రాంతాల్లో రోడ్లపైకి వరద నీరు చేరింది. దీంతో రాకపోకలకు అంతరాయం కలిగిందని అధికారులు తెలిపారు. ఈదురుగాలుల ప్రభావంతో విద్యుత్ సరఫరాకు ఆటంకం ఏర్పడిందని స్థానికులు చెప్పారు. బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం ఉత్తర వాయువ్య దిశగా కదులుతూ తీవ్ర వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. శుక్రవారం తెల్లవారుజామున దక్షిణ ఒడిశా ఉత్తరాంధ్ర మధ్యలో గోపాలపూర్ బరదీప్ పోర్టులకు సమీపంలో తీరం దాటుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. దీని ప్రభావంతో ఉత్తరాంధ్ర జిల్లాలతో పాటు దక్షిణ కోస్తాల్లోనూ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. విజయదశమి సందర్భంగా గోకవరం దేవి చౌక్లో ప్రత్యేక ఆకర్షణగా ఈటీవీ జబర్దస్త్ హైపరాది టీం కామెడీ షోను నిర్వహించారు. బుధవారం రాత్రి జరిగిన ఈ కార్యక్రమాన్ని గాంజీరాం సత్యబాబు మిత్ర బృందం సహకారంతో గల్లరాము ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. రంగస్థలంపై జరిగిన జబర్దస్త్ కామెడీ షోను చూడడానికి నియోజకవర్గం నలుమూలల నుంచి భారీ సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. కార్యక్రమం విజయవంతంగా జరిగిందని నిర్వాహకులు తెలిపారు. గోకవరం ప్రజల అభిమానం చూసి ఆనందంగా ఉందని హైపరాది అన్నారు. మన జ్యోతుల్ నెహ్రూ గారి ఆయన సౌజన్యంతో, అలాగే గాజింగం సత్యబాబు గారు ఎవరైతే ఉన్నారో సొసైటీ అధ్యక్షులు, ఆయన ప్రోత్సాహంతో, అలాగే మా గల్లా రాము అన్న, ఈయనే మమ్మల్ని అందరినీ ఇక్కడికి రావడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ మా గల్లా రాము అన్న. ఎందుకంటే మాకు ఎప్పటి నుంచో పరిచయం ఉంది. ఆయన ఈ రోజు ఈ ప్రోగ్రామ్ జరుగుతుంటే మీరందరూ కంపల్సరీ ఉండాలని మా టీం మొత్తాన్ని ఇక్కడికి ఇన్వైట్ చేశారు. అందరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈయన కూడా థ్యాంక్ యూ సో మచ్. వెంకటపతి గారు కూడా థ్యాంక్ యూ సో మచ్. ఈ ప్రోగ్రామ్ సూపర్ సక్సెస్ అవుద్ది. ఎందుకంటే మా టీం ఎక్కడ ఉంటే అక్కడ ఆటోమేటిక్గా సక్సెస్ అవుతుంది కాబట్టి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఎంతో ఉత్కంఠంగా ఎదురు చూస్తున్న బన్నీ ఉత్సవానికి కర్నూలు దేవరగట్టు సర్వం సన్నద్ధమైంది. లక్షలాది మంది ఈ ఉత్సవ వేడుకలు తిలకించేందుకు ఈ రోజు దేవరగట్టు చేరుకుంటారు. ఈ అర్ధరాత్రి దేవరగట్టు ప్రాంతం కర్రల శబ్దాలతో, కాగడాలు, దివిటీలతో పరిసరాలు దద్దరిల్లిపోతాయి. మాల మల్లేశ్వరుల జైత్రయాత్ర అత్యంతం వైభవపేతంగా కొనసాగుతుంది. కాడసిద్ధ మఠం వద్ద ఉంచిన మల్లేశ్వర స్వామి ఉత్సవ మూర్తిని ఈ ఉదయం దేవరగట్టు పైన ఉన్న మాలమ్మ వద్దకు చేరుస్తారు. నేరానికి తాండా, కొత్తపేట, అరికేర తాండా, ఎల్లార్తి, సులువాయి గ్రామ ప్రజలందరూ కలిసి జైత్రయాత్రలో ఎలాంటి ఘర్షణలకు అవకాశం ఉండరాదని ముందు పాలబాస చేసి ఉత్సవంలో పాల్గొంటారు. అర్ధరాత్రి సమయంలో భక్తులు కంకణధార ధరించి మాల మల్లేశ్వరుల మాంగళ్య ధారణ అనంతరం అక్కడి నుంచి అశేష భక్తజనం మధ్య మాల మల్లేశ్వరులు ఉత్సవ మూర్తులను జైత్రయాత్రగా గట్టుదివకకు మెట్ల మార్గంలో తీసుకొస్తారు. ఈ క్రమంలో వందలాదిగా, వేలాదిగా, లక్షలాదిగా మంది ఉత్సవంలో పాల్గొని కేకలు, కేరింతలు వేస్తూ రింగు కర్రలు, కాగడాలు, దివిటిలకు చేతభూని గోపరాక అంటూ పెద్ద పెద్ద శబ్దాలతో కింద ఉన్న సింహాసనం కట్ట వద్దకు ఉత్సవ మూర్తులను తీసుకొస్తారు. బన్నీ ఉత్సవం సంబంధించి పూర్తిగా పై అధికారుల ఉత్తర్వుల మేరకు
మొత్తం అంతా కూడా ప్లాన్ రెడీ చేసుకోవడం జరిగింది. ఇందులో భాగంగా గత వారం రోజుల నుంచి చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని గ్రామాల్లో ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్, అదేవిధంగా కార్డన్ అండ్ సర్చ్ ఆపరేషను, తర్వాత వచ్చేసి రైడ్స్ అన్నీ కూడా కండక్ట్ చేస్తున్నాము. ఇందులో భాగంగా ఎక్సైజ్ సంబంధించి ఈ ఐడియా ర్యాక్ నాటుసార్ ఎక్కడైతే ఎక్కువ అమ్ముతున్నారో ఆ ప్రాంతాల్లో కొండల్లో కూడా ఈ రైడ్ కండక్ట్ చేసి ఒక 4 కేసులు కూడా రిజిస్టర్ చేసినాము. గత 2 రోజుల నుంచి కూడా ఈ కార్డన్ సర్చ్ ఆపరేషన్లు చేసి అరికెర, తులువాయి, తర్వాత వచ్చేసి బిల్లేహల్లు, నెర్నికి తాండా, కొత్తపేట తర్వాత ఉన్నటువంటి ఈ 10 గ్రామాల్లో కూడా ఈ కార్డన్ సర్చ్ ఆపరేషన్ కూడా చేసి ఈ బన్నీ ఉత్సవాల్లో ఉపయోగించినటువంటి కర్రలు, సమరానికి ఉపయోగించినటువంటి కట్టెలు, అదేవిధంగా గొడ్డళ్ళు, తర్వాత ఈటెలు మొదలైనటువంటి మారణాయుధాలను కూడా అక్కడ సీజ్ చేసి దానిపైన కూడా కేసు నమోదు చేసినాము. ముఖ్యంగా దీనికి సంబంధించి ప్రజలకు తెలియజేయడం ఏమనగా ఈ ఉత్సవాన్ని ఉత్సవంలా జరుపుకోవాలని అందరినీ కూడా అవగాహన సదస్సు నిర్వహించి చెప్పడం జరిగింది. ఎవరు కూడా కర్రలు తీసుకొని కొట్టుకోవడము లాంటివి చేస్తే వాళ్ళ మీద కూడా కఠిన చర్యలు తీసుకోబడును. అదేవిధంగా ఈ బందోబస్తు సంబంధించి మొత్తం 850 మందితో బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో భాగంగా 7 మంది డిఎస్పీలు, 42 మంది సిఏలు, 79 మంది ఎస్ఐలు, స్టాఫ్ అంతా చుట్టుపక్కల మన జిల్లాల నుంచి కూడా బందోబస్తుకు వస్తున్నారు. బందోబస్తు సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది. ప్రజలు ఎవరు కూడా గొడవల జోలికి వెళ్లకుండా ప్రశాంతంగా పండుగ జరుపుకోవాలని మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున కోరుతున్నాం. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో నిన్న దక్షిణ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడినట్లు వాతావరణ శాఖ తెలిపింది. వచ్చే 24 గంటల్లో ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతుందన్నారు. దీని ప్రభావంతో శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. నిన్న జిల్లా వ్యాప్తంగా 12 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైందని అధికారులు స్పష్టం చేశారు. ఈ క్రమంలో జిల్లా కలెక్టర్ అధికారులను అప్రమత్తం చేశారు. తుఫాను ప్రమాదం ఉండడంతో నది పరివాహక ప్రాంతాలను హై అలర్ట్ చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రజలకి అందుబాటులో అధికారులు ఉండాలని, వారికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ అధికారులకు సూచనలు జారీ చేశారు. జాతిపిత మహాత్మా గాంధీజీ వ్యక్తిత్వం చూపిన మార్గం అందరికీ అనుసరణీయమైన రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి అన్నారు. మహాత్మా గాంధీ 156వ జయంతిని పురస్కరించుకొని ఒంగోలు గాంధీ రోడ్డులోని గ్రామ చావిడి వద్ద ఉన్న గాంధీజీ విగ్రహానికి జిల్లా కలెక్టర్ రాజాబాబు, ఎంపీ శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యేలు దామచర్ల జనార్దనరావు, బిఎన్ విజయకుమార్ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. గ్రామ చావిడి పునర్నిర్మాణానికి భూమి పూజ చేసి శిలా ఫలకాన్ని ఆవిష్కరించారు. మహాత్మా గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి వంటి మహనీయుల జయంతులను నిర్వహించుకోవడం అదృష్టమని మంత్రి చెప్పారు. ఈ సందర్భంగా స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా 10 మంది పారిశుద్ధ కార్మికులను సన్మానించారు. జన్మదిన సందర్భంగా మనందరం కూడా స్ఫూర్తిదాయకంగా స్ఫూర్తి పొందాల్సిన అవసరం ఉంది. ఆ రోజు అహింసను ఆయుధంగా చేసుకొని దేశ స్వాతంత్ర్యం కోసం పోరాటం చేసి త్యాగాలు చేసినటువంటి గొప్ప వ్యక్తి. వారి వ్యక్తిత్వం ఈరోజు భారతదేశంలో జాతిపితగా గౌరవించుకోవడం, దాంతోపాటు చిన్న పిల్లలు కూడా గాంధీ తాతను ఒక గౌరవ భావంతో ఈ జాతికి, దేశ స్వాతంత్రానికి కృషి చేసిన వ్యక్తిగా మనం భావించుకోవటం చాలా ఆనందదాయకమైన విషయం. దాంతోపాటు గ్రామ సీమలు, గ్రామ స్వరాజ్యం, అదేవిధంగా ప్రగతి కోసం ఎన్నో పరితపించినటువంటి వ్యక్తి మహాత్మా గాంధీ గారు. ఖద్దరు వస్త్రాల దగ్గర కోసం, ఖాదీ ప్రోత్సాహం దగ్గర నుంచి వీటన్నిటికీ ప్రోత్సహిస్తూ స్వాతంత్ర్యం కోసం అహింసావాదంగా లౌకికంగా కృషి చేసినటువంటి మహాత్మా గాంధీ గారికి ధన్యవాదాలు అర్పిస్తూ వారిని స్మరించుకుంటూ స్ఫూర్తి పొందాలని కోరుకుంటూ, అదేవిధంగా లాల్ బహదూర్ శాస్త్రి కూడా వారు కూడా దేశ సేవ కోసం, భారతదేశం యొక్క ఇంటిగ్రిటీ కోసం ఆఖరి శ్వాస వరకు కూడా కృషి చేసినటువంటి నాయకులు. వారిని కూడా ఈ సందర్భంగా స్మరించుకుంటూ, ఇక మన గ్రామ చావడి విషయానికి వస్తే ఇది రెవెన్యూ వాళ్ళ ఆస్తి. కానీ గాంధీ విగ్రహం పక్కనే ఉండటంతో ప్రతి సంవత్సరం అడుగుతా ఉన్నారు, పేపర్లో కూడా రాస్తూ ఉంటారు. ప్రతిసారి కలెక్టర్ గారు మేమందరూ వచ్చినప్పుడు తప్పకుండా అక్కడ కనిపిస్తారని చెప్పడం జరిగింది. జాతిపిత మహాత్మా గాంధీ గారి జన్మదిన సందర్భంగా
తిరుపతి జిల్లా తడమండల పరిధిలోని మాంబట్టు ఏపీఐఐసి సేజ్ పరిధిలో నూతనంగా నిర్మిస్తున్న విద్యుత్ సబ్ స్టేషన్ కార్యాలయానికి మాంబట్టు చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఉన్న ఏపీఐఐసి ఫారెస్ట్ భూముల్లో నుంచి అక్రమంగా గ్రావెల్ తరలిస్తున్నారని మాంబట్టు గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సబ్ స్టేషన్ కార్యాలయం నిర్మాణానికి అవసరమైన గ్రావెల్ను మైనింగ్ డిపార్ట్మెంట్ వద్ద అనుమతులు తీసుకునేందుకు నగదు చెల్లించాలనే ఉద్దేశంతో ఏపీఐఐసి భూముల్లో ఫారెస్ట్ భూముల్లో లక్షల విలువ చేసే గ్రావెల్ను అక్రమంగా తరలించి విద్యుత్ సబ్ స్టేషన్ నిర్మాణ పనులకు చేస్తున్నారని మండిపడుతున్నారు. అక్రమంగా గ్రావెల్ తరలిస్తున్నా అటు రెవెన్యూ వ్యవస్థ కానీ ఇటు పోలీస్ వ్యవస్థ కానీ స్పందించడం లేదని గ్రామస్తులు ఫైర్ అవుతున్నారు. మాంబట్టు పంచాయతీ ఎంపీటీసీగా ఉన్నాను. ఇక్కడ గత కొన్ని నెలలుగా సబ్ స్టేషన్కి మన గ్రామం పక్కనే అంటే గ్రామ మొత్తంలో సబ్ స్టేషన్కి 5.5 ఎకరా అమలు చేసినారు. 5.5 ఎకరాలో వాళ్ళకి బ్యాక్ ఫిల్లింగ్ అనేది ఉన్నది. కాకుంటే వాళ్ళ బ్యాక్ ఫిల్లింగ్ బయట నుంచి ఎలా అయితే రూల్స్ ప్రకారం తీసుకురావాలో మట్టి అలా తీసుకురాకుండా మా గ్రామ మొత్తంలోనే కనీసం 30 మీటర్లు కనీసం 30-40 అడుగుల లోతు ఒక్కొక్క కనీసం 4 ఫీట్ల దాకా 10,000 యూనిట్ల వరకు ఇక్కడ నుంచి తీసి వాళ్ళు బ్యాక్ ఫిల్లింగ్ చేసుకోవడం జరిగింది. ఇప్పటికీ 10 సార్లు దాకా మేము అధికారులకి వాళ్ళకి కాంట్రాక్టర్లు కావచ్చు అందరికీ కూడా ఇన్ఫార్మ్ చేసాము. కావాలంటే చూడొచ్చు, మీరు ఈ విజువల్స్ అన్ని చూడొచ్చు. 30 అడుగుల లోపలండి. ఇప్పటికీ ఒక 3 బర్రెలు దాకా చనిపోయి ఉంటాయి. వాటిని కూడా ఇన్ఫార్మ్ చేస్తే వాళ్ళకి చేయడం జరిగింది. కానీ ఏ రోజు కూడా వాళ్ళు పట్టించుకోవట్లేదు. నేను అధికారులు దీన్ని దృష్టికి ఎన్నోసార్లు తీసుకెళ్ళామండి. వాళ్ళు అసలు ఇంతవరకు అసలు పట్టించుకోవాలంటే పట్టించుకోవట్లేదు. 10,000 ట్రిప్పులు 10,000 యూనిట్ల వరకు అక్కడికి చాలగలిగినారంటే అధికారుల సపోర్ట్ లేకుండా కూడా దిగుమతులపైనే ఆధారపడడం తప్పనిసరి కాకూడదంటూ రాష్ట్రీయ స్వయం సేవక సంఘ అధినేత మోహన్ భాగవత్ హెచ్చరించారు. స్వదేశీ ఉత్పత్తులను అందిపుచ్చుకోవడం, స్వలంబన సాధించడం మన ముందున్న మార్గాలను సూచించారు. విజయదశమి నాటితో ఆర్ఎస్ఎస్ 100 ఏళ్లు పూర్తి చేస్తున్న సందర్భంగా నాగపూర్లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. అమెరికా తన ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని కొత్త టారిఫ్ల విధానం తీసుకువచ్చింది. కానీ దానివల్ల అందరిపైన ప్రభావం పడింది. ఈ ప్రపంచంలో ప్రతి దేశము ఒకదానిపై మరొకటి ఆధారపడి ఉంది. ఒంటరిగా ఏవి మనుగడ సాధించలేవు. అయితే ఒకరిపై ఆధారపడడం తప్పనిసరి కాకూడదు. స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహించాలి, స్వలంబనపై దృష్టి పెట్టాలి. ఇతర దేశాలతో మనం జరిపే సంబంధాలు మన ఆకాంక్షలకు అనుగుణంగా ఉండాలి, అంతేగాని ఒత్తిడితో కాదు అని భాగవత్ పేర్కొన్నారు. आर्थिक जगत के हमारे उद्योगी बंधु, विशेषकर तरुण उद्योजक, इनमें एक मादा भी दिखता है, उत्साह भी दिखता है, इच्छा आकांक्षा भी दिखती है. परंतु ये जो प्रचलित अर्थ प्रणाली है सारी दुनिया में वही है, तो सारी दुनिया के अनुभव में उसके कुछ दोष भी आ रहे हैं. विकास के इस प्रकार के पद्धति से अमीरी और गरीबी का अंतर बढ़ता है. आर्थिक सामर्थ्य कुछ चंद हाथों में एकत्रित होता है. शोषण करने के लिए एक नया सुरक्षित तंत्र इसमें से खड़ा हो सकता है, चिंता नहीं की तो. पर्यावरण के हानि की समस्या खड़ी हो जाती है और मनुष्यों के आपसी व्यवहार में कई प्रकार की व्यापारिक दृष्टि और अमानवीयता की बातें प्रवेश कर जाती है. इन दोषों की बाधा हमें नहीं होनी चाहिए, इसलिए भी कि अभी हाल में अमेरिका ने जो नई टैरिफ नीति अपनाई, उनके अपने हित के लिए अपनाई होगी, लेकिन उसकी मार तो सभी पर पड़ रही है. इसलिए ये सारा परिदृश्य अथवा ये सारी प्रचलित पद्धति उस पर हम निर्भर हो जाए ऐसी नहीं है. विश्व का जीवन परस्पर निर्भरता से ही चलता है. आर्थिक जगत के हमारे उद्योगी बंधु, विशेषकर तरुण उद्योजक, इनमें एक मादा भी दिखता है, उत्साह भी दिखता है, इच्छा आकांक्षा भी दिखती है. परंतु భారత్లో ప్రజాస్వామ్యంపై అన్ని వైపుల నుంచి దాడి జరుగుతోందని కాంగ్రెస్ అగ్రనేత లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం శ్రీలంకలోని కొలంబియా పర్యటనలో ఉన్న రాహుల్ గాంధీ స్వదేశీ గడ్డపై మరోసారి మోడీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు. ప్రజాస్వామ్యంపై దాడి భారతదేశానికి అతిపెద్ద ముప్పని ఈ సందర్భంగా రాహుల్ ఆరోపించారు. కొలంబియా యూనివర్సిటీలో జరిగిన ఓ కార్యక్రమంలో విద్యార్థులు అడిగిన పలు ప్రశ్నలకు ఆయన సమాధానాలు చెబుతూ ఈ కామెంట్స్ చేశారు. అయితే రాహుల్ చేసిన ఈ కామెంట్స్ పై బీజేపీ నేతలు బగ్గుమంటున్నారు.
రాహుల్ వ్యాఖ్యలను బీజేపీ నేతలు ఖండించారు. విదేశాలకెళ్లి దేశాన్ని కించపరచడం రాహుల్కు అలవాటేనని బీజేపీ నేతలు కౌంటర్ ఇస్తున్నారు. So I'll start with the mix of geopolitics and engineering, because that's what is going on today. If you look at big empires, and you look at the British Empire, you look at the American Empire, and any other empire, what you find is that they arise in energy transitions. So when you have a transition in energy, the way we move, the power that controls that transition tends to become a superpower. The British controlled steam, the steam engine and coal, they became a superpower. They had the British Navy, and we in India fought that empire, eventually got our freedom in 1947. After the British, the Americans came. Then the Americans